హాయ్ అండి, చాలా రోజులు అవుతుంది కదా నా ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ పెట్టి ఈరోజు అయితే చాలా సింపుల్గా టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో అయితే దొండకాయ ఫ్రై చేసి చూపిస్తాను. అయితే ఇలా క్లీన్ చేసుకుని ఒక పక్కన అయితే తడి ఆరబెట్టుకోవాలి. దొండకాయకి ఇటువైపు రెండు వైపులా తొడుగులు తీసుకొని రెండు ఈనెలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఇంకోవైపు ఇలా కట్ చేసుకొని ఒక దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా దొండకాయని అయితే ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ధనియాల పౌడర్, కారంకి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఒక 50 గ్రాముల వరకు పల్లీలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవైతే నేనేమీ వేపుకోలేదు, పచ్చిగానే వేస్తున్నాను. ఇంకా కొత్తిమీర అయితే కొంచెం చిన్న గుండగా ఇలా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. ఇంకా సేమ్ కరివేపాకు కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఒక హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం అని చెప్పేసి. మీకు నచ్చితే వేయండి, లేదంటే లేదు. ఇప్పుడు మొత్తం అన్నిటిని ఇలా మిక్స్ చేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుతున్నాను. నేను ఇందులో ఫుడ్ కలర్ అయితే ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోండి. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత నేను కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ దొండకాయ ముక్కల్ని మొత్తం బాగా ఈ పిండి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీన్ని కనీసం ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు కలుపుకున్న దొండకాయని అయితే ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన అయితే ఒక కళాయి పెట్టుకున్నాను ఫ్రై చేసుకోవడం. ఇప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడైతే దొండకాయని అయితే అందులో యాడ్ చేసుకుంటాను. కొంచెం కొంచెం వేసుకోండి, మరీ ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోండి. ఇంకా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఇలా ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇందులో అయితే ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు కాబట్టి ఈ కలర్ అయితే సరిపోతుందండి. ఇంకా నేనైతే ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని తీసుకుంటాను. ఇందులో ఏమైనా ఆయిల్ ఉంటే ఇది అబ్జర్వ్ చేసుకుంటారు కదా. ఇంకా మిగతాది కూడా ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. రెండో వైపు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు దీన్ని అయితే ఈ ప్లేట్లోకి అయితే తీసుకుంటాను. జస్ట్ దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగడానికి అయితే చాలా టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని చాలా ఓపికగా అయితే వేపుకోవాలి. ఇంకా వేడి వేడి దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. క్యాటరింగ్ స్టైల్లో అయితే చాలా సింపుల్గా టేస్ట్ అయితే చూపించాను. మీరు కూడా మీ ఇంట్లో పప్పుచారు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.